అఖిల్ మేఘ ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా వైరల్గా అయితే వీళ్ళు మారారు. యూట్యూబ్లో అయితే లక్షల మంది, ఇన్స్టాగ్రామ్లో అయితే మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. లవ్ చేసి అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. కేరళకి చెందిన అఖిల్ అయితే లవ్ చేసి మేఘాకైతే పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 2-3 ఏళ్ళు అవుతుంది లవ్ మ్యారేజ్ జరిగి. అంతలోనే 10 లక్షలు నెలకైతే అఖిల్ సంపాదిస్తాడు. మేఘ అయితే నేను చదువుకోవాలి, నన్ను చదివించు అని చెప్పి కాలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. సరే, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, కానీ మధ్యలో అయితే ఒకడైతే ఎంటర్ అయ్యాడు. ఎవరు? బస్ డ్రైవర్. మేఘాకైతే ట్రాప్ చేశాడు. ఇకే ఉంది మరి, భర్తని వదిలేసి, చిన్న బిడ్డ కూడా ఉన్నాడు, భర్తని వదిలేసి రాత్రిపూట సమయంలో మొత్తం నగలు డబ్బులు మొత్తం సర్దుకొని ఫరారైంది మేఘ. ఏం జరుగుతుంది సమాజంలో? అక్రమ సంబంధాలు ఎట్లా ఉన్నాయంటే అస్సలు షాకింగ్ అయిపోతున్నారు జనాలు. కొంతమంది పురుషులకైతే కొంతమంది మహిళలు బకెట్లు వేయడం, ముక్కలు చేయడం, కుక్కర్లో వంట చేసి చంపేయడం, లేదంటే ప్రియుడు చేత భర్తని చంపడం, క్రైమ్ రేట్ అయితే రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ మేఘ చేసిన పనికి సమాజం తలదించుకునే పని వచ్చింది. లవ్ చేశాడు, 10 లక్షలు నెలకి, 1 లక్ష రూపాయలు కాదు, 10 లక్షలు హ్యాపీగా దర్జాగా బతకచ్చు. 4 కాపురాలు బతకచ్చు, నాకు తెలిసి 4-5 కాపురాలు. 10 లక్షలు అయితే అఖిల్ సంపాదిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా వీళ్ళ వీడియోసే లైక్స్ అయితే లక్షలు కోట్ల లైక్స్ అయితే వస్తున్నాయి. కానీ సమాజంలో ప్రేమ గొప్పదా, కామం గొప్పదా అంటే మేఘ అయితే ప్రూవ్ చేసింది ఆమె లైఫ్లో వరకు. కామమే గొప్పది, నాకు కామమే కావాలి, సెక్స్ కావాలని చెప్పి ఆమె అయితే ప్రూవ్ చేసుకొని అయితే బస్ డ్రైవర్తో అయితే పరారైపోయింది. ఇది జరుగుతోంది సమాజంలో. అందువల్ల ప్రేమించండి, తప్పు లేదు, కానీ వీలైతే వరకు ఎవరైతే మీ పెద్దలు ఉంటారో, మీ తల్లిదండ్రులు ఉంటారో, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని, డిసిషన్ తీసుకొని వాళ్ళు చూసిన సంబంధం అయితే పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రజలైతే తెలియజేస్తారు.